ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారులు అలాగే ఈడీ అధికారులతో కలిసి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి 4 బృందాలుగా ఏర్పడిన ఈడీ ఐటీ అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలను ఆరాతీస్తున్నారు. అదేవిధంగా ఆమె భర్త వ్యాపార లావాదేవీలపై కూడా ఆరాతీస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె సహాయకుల ఫోన్లను కూడా అధికారులు తీసుకున్నారు. మరోవైపు లెక్క స్కామ్లో కవిత పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. అయితే మరి ఇదే ఇష్యూకి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు కవిత నివాసం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజు, మరి ఈడీ అధికారులు ఐటీ అధికారులు మొత్తంగా 10 మంది ఐటీ అధికారులు ఇంకా ఈడీ అధికారులతో కలిసి 4 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. మరి కవిత ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు కూడా చూస్తున్నాం. అసలు అక్కడ ఏం జరుగుతోంది రాజు? విచారణ ఈరోజు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అది ఈరోజు మళ్ళీ 19వ తారీఖు కూడా తీర్పును వాయిదా వేయడం జరిగింది. అయితే ఉదయం 8-8:30 గంటల ప్రాంతం నుంచి కవిత ఇంటికి ఈడీ అధికారులు రావడం, ఈడీ అధికారులు వచ్చి విచారణ జరుగుతున్నట్టు మొత్తం సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా ఆలస్యంగా సమాచారం వెలుగులోకి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు రావడంతో కవితతో పాటు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా సహాయకులకు సంబంధించినటువంటి డ్రైవర్లతో సహా అందరి ఫోన్లు కూడా సీజ్ చేసి పక్కన పెట్టారని చెప్పేసి తెలుస్తోంది. దాని ద్వారా సమాచారం ఆలస్యంగా బయటకు వచ్చిందని చెప్పి తెలుస్తూ ఉంది. మొత్తంగా లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో కవిత ఇప్పటికి 4-5 సార్లు విచారణకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆమె గత కొన్ని రోజుల క్రితమే సిబిఐ అధికారులు అరెస్ట్ నోటీస్ ఇచ్చినప్పటికీ ఆ విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా తను ఈడీ విషయంలోనే తను ఢిల్లీకి రాలేను, మీరే ఇక్కడికి రావాలి, ఒక మహిళగా తనకున్నటువంటి ప్రత్యేక అవకాశాలని వినియోగించుకున్నటువంటి అవకాశం ఉంది. సెక్షన్ 160 కాకుండా 140 ఓన్లీ 40 ద్వారానే నన్ను విచారించాలని చెప్పేసి గతంలో కోరారు. అయితే ఇప్పుడు 40 ద్వారా సిబిఐ అధికారులు నోటీస్ ఇవ్వడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ఈడీకి ఇచ్చినటువంటి కోర్టు సమాధానమే సిబిఐ కూడా వర్తిస్తుందని చెప్పేసి ఆమె చాలా ఒక మెయిల్ కూడా చేయడం జరిగింది. ఈడీ సిబిఐ అధికారులకు సమాచారం కూడా అందించడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ నుంచి ఎటువంటి సమాచారం కూడా క్లారిఫికేషన్ కూడా వచ్చినట్టుగా ఇప్పుడు అధికారికంగా అయితే 2 వర్గాల నుంచి మనకు లేదు. అయితే ఈరోజు విచారణ ఉందనే ఉద్దేశంతో సిబిఐ ఇప్పటివరకు వెయిట్ చేసింది, ఈడీ అధికారులు కూడా వెయిట్ చేశారని చెప్పేసి తెలుస్తున్నటువంటి నేపథ్యం. సో ఈరోజు కేసుని 19వ తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ అధికారుల విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అసలు కవిత నివాసంతో పాటు ఆ పక్కనే కవితకు సంబంధించిన క్యాంపు ఆఫీస్ కూడా ఉంటుంది పాత నివాసంలో రెసిడెన్షియల్లో, అందులో కూడా అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె భర్తకు సంబంధించినటువంటి అనిల్కి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ 2 చోట్లతో పాటు మరో 2 చోట్ల వాళ్ళ సంబంధికులకు సంబంధించినటువంటి మొత్తం 10 మంది అధికారులు టీములుగా వచ్చి ఇక్కడ అధికారులతో అంటే విచారణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వార్త అంటే ఒక బ్రేకింగ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఈరోజు పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు ఒక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురు అందులో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విషయం జాతీయ స్థాయిలో లిక్కర్ స్కీమ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా పేర్కొన్నటువంటి సందర్భంలో సో ఎట్లా ఇటువంటి ఈడీ దాడులు అనేది ఎందుకు చేస్తున్నారనేటువంటి అంశం కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి రాజకీయపరమైన చర్చకు దారితీస్తుంది. అర్చన, అయితే రాజు, మరి ఇక కవిత కేసులో ఏం జరగబోతోంది? ఎందుకంటే మనం గత సంవత్సరంన్నర కాలంగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కవిత అరెస్ట్ తప్పదని పదే వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే విచారణ కూడా కొనసాగుతూ వస్తోంది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే బీజేపీ ఓటమి పాలైందో అప్పుడే చాలా మంది వరకు కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న విషయం ప్రజల్లోకి వెళ్ళింది. అందుకే బీజేపీ ఓటమి పాలైందని చాలా మంది బీజేపీ నేతలు తెరపై ఒక వాదన తీసుకొచ్చారు. మరి వీటన్నిటిని చూసుకుంటే కవిత అరెస్ట్ తప్పదు అని అనుకోవచ్చా? సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుందనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈడీ అధికారులకు సంబంధించిన ఈడీ కేసులోను పర్టికులర్లీ ఈడీ కేసులో కవిత అరెస్ట్ చేయడం అనేది సుప్రీంకోర్టు ఈరోజు 16వ తేదీన తుది తీర్పు ఇవ్వాల్సిన ఉండే. అయితే అది 19కి వాయిదా వేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి అన్న పిటిషన్ ఉంది కాబట్టి ఆ పిటిషన్ మీద క్లారిటీ రాకుండా ఇవ్వడం అనేది సాధ్యం కాదు అనేది ఒక అంచనా. ఒకవేళ ఈడీ కాకుండా సిబిఐకి సంబంధించినటువంటి కేసు కాబట్టి సిబిఐ కూడా అది ఇన్వాల్వ్మెంట్ అయ్యింది కాబట్టి ఐటీకి కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి ఆ 2 కోణాల్లో ఈడీ కాకుండా
కాకుండా మిగతా సిబిఐ లేదా ఐటీ సంబంధించిన కోణాలు కనుక అరెస్ట్ చేస్తే చేయడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 40C నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. సో ఇవన్నీ ఒక టెక్నికల్గా రాజ్యాంగపరమైన సంస్థలు చేస్తున్న విచారణలో భాగంగా అనుకుంటే ఒక భాగం. అయితే ఇందాక మీరు అడిగినట్టు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, కవిత అరెస్టు ఖాయం అని చెప్పేసి ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్లో లొంగిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే అప్రూవల్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడానికి ఏ రోజైనా రంగంలోకి ఈడీ కానీ సిబిఐ కానీ వస్తుందని చెప్పేసి కూడా ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. సో రాజకీయ పరంగా అప్పుడేమో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఇద్దరు కలిసి కుమ్మక్కై ఆమెను కాపాడారని చెప్పేసి అందుకే కేసీఆర్ లొంగిపోయాడు బీజేపీకి అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. మరోవైపు ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటి పద్ధతిలో ఎన్నికల తలబడినట్టు తర్వాత మొత్తానికైతే బీఆర్ఎస్ ఓడిపోయింది. పరిణామాలన్నీ రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. ఇది కవిత కేసుకు సంబంధించిన అంశం కూడా స్పీడప్ అవుతున్నట్టు పరిస్థితి. అటు కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా యాంటీ బీజేపీ పాలసీతో పనిచేస్తున్నటువంటి పార్టీ. సో ఈ నేపథ్యంలో రాజకీయ పరంగా చూసుకున్న రెండు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీలుగా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే అసలు నిజంగా దోషి అయినప్పుడు, దోషి అని తేలినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. ఆమెను అరెస్ట్ చేయకపోవడమే మీ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చీకటి ఒప్పందం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి కామెంట్లు. కాబట్టి దీనికి ఒక రాజకీయ రంగు పులుమాల లేదు, రాజకీయ రంగు నుంచి బయటికి వచ్చేసి కేవలం స్వతంత్ర స్వయం ప్రతిపత్తి సంస్థలు చేస్తున్న విచారణలో భాగంగా ఒక సామాన్యమైనటువంటి ఒక దోషికి ఏ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతిలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లాలా, విచారణకు సంబంధించిన అంటే వాంగ్మూలాలతో పాటు సాక్ష్యాధారాలు అవన్నీ కూడా పరిశీలన తీసుకున్నాక అనివార్యమైన పరిస్థితి తప్ప అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే రాజకీయంగా భారత రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్రేణులను కూడా ఆందోళన బాటపట్టి రోడ్డెక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సానుభూతిగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అది బీఆర్ఎస్ కలిసి వస్తున్నటువంటి ఒక అంచనా కూడా రాజకీయ వర్గంలో కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో కవిత అరెస్టుని ఏ రకంగా చూడాలి? కవిత అరెస్టు పార్లమెంట్ ముందా తర్వాత ఇప్పుడు ఈ విచారణ సాగుతుంది కాబట్టి ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సోదాల్లో ఏమైనటువంటి అంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయా? లభించేటువంటి ఆధారాలు ఇమీడియట్లీ అరెస్ట్ కావచ్చు, ఆమెను కస్టడీలోకి తీసుకోవడానికి కానీ ఏమైనా సహకరిస్తాయనేది కూడా వాళ్ళు అక్కడ అధికారులు చెప్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అర్చన, అయితే రాజు, మీరు కవిత నివాసం దగ్గర ఉన్నారు. మరి ఉదయం నుంచి ఐటీ అండ్ ఈడీ రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే మీరు అక్కడి నుంచి విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా ఆయన స్క్రీన్ పై మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఇంట్లో కవిత, ఆమె భర్త, ఇతర పని వాళ్ళు అందరూ ఉన్నారా? కవిత ఆమె భర్త కూడా ఇంట్లో అనుకోవచ్చా? అసలు లోపల ఏం జరుగుతోంది, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అన్నది ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా రాజు? ఎవరెవరు అని చెప్పడానికైతే కాన్ఫిడెంట్గా వాస్తవానికి సాధ్యం కాదు. ఎందుకంటే గన్మెన్లు కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, ఎంతమంది ఉంటారు, ఎంతమంది వచ్చిపోతుంటారు, లేదంటే ఆ టైంలో వచ్చినటువంటి విజిటర్స్ ఎవరైనా ఉన్నారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. వాచ్మెన్ అడిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడిగినా కానీ మాకు ఏ సంబంధం లేదు, మాకు తెలియదు అనేటువంటి సమాధానం మాత్రమే బయటకు వస్తుంది. మనకున్నటువంటి అంతర్గత సమాచారం మాత్రం కవిత భర్తతో పాటు పిల్లలు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. జనరల్గా వచ్చేటువంటి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పని వాళ్ళు వచ్చి పని చూసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మిగతా గన్మెన్లు సహజంగా ఉండాల్సి గన్మెన్లే కాబట్టి డ్రైవర్లు వాళ్ళంతా కూడా లోపటే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళని కూడా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కాంటాక్ట్ కాకుండా ఉండే విధంగా ఏర్పాట్లు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో లోపల ఇంకా కరెక్ట్గా క్యాలిక్యులేటెడ్గా ఎంతమంది ఉన్నారు, ఆఫీసర్లు ఎంతమంది వచ్చారు, అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరిని ఏ ప్రశ్నలు విచారిస్తున్న విషయం మరి కాసేపట్లో కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అర్చన, అయితే రాజు, మరి గత 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలను ఆరాధిస్తున్నారు. అలాగే కవిత భర్తకు సంబంధించిన వ్యాపార డీటెయిల్స్ కి సంబంధించి కూడా ఆరాధిస్తున్నారు అధికారులను తెలుస్తోంది. జనరల్ గా చూసుకుంటే కవిత భర్త ఏ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు, అలాగే కేవలం ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే కాకుండా ఇతర ఇంకా స్కామ్స్ కూడా ఏమైనా జరిగాయని ఇక నిరూపించే ప్రయత్నాలు లాంటివి కూడా ఏమైనా చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటారు? చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పైకి కనపడేటువంటి బిజినెస్లో అయితే సహజంగా వాళ్ళకున్న వృత్తిరీత్యా రాజకీయ నాయకురాలు భర్త అతను అనిల్, ఆయన సహజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు నిర్వహించడం అనేది మాత్రం ఓపెన్గా తెలిసినటువంటి విషయం. దాంతోపాటు కవితకు సంబంధించి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, తర్వాత కానీ కొన్ని బ్యూటీషియన్స్ అంటే ఎవిలస్ లాంటి సంస్థలకు సంబంధించిన బ్యూటిఫికేషన్స్ లాంటి కొన్ని ఉన్నాయని చెప్పేసి, స్పా సెంటర్లు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రచారం జరిగేది. అది వాస్తవమా కాదనేది కూడా క్లియర్ అవ్వాల్సిన అవసరం. వాటితో
ఎస్టేట్తో పాటు రియల్ ఎస్టేట్ ప్రధానమైనటువంటి వ్యాపారం రియల్ ఎస్టేట్. కొన్ని లిక్కర్ సంబంధించినటువంటి సంస్థలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అవి వీళ్ళ సొంతంగా ఉన్నాయా లేకపోతే వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళకి బినామీగా ఉన్నాయన్నది కూడా ఈ విచారణ ద్వారానే తెలిసే అవకాశం ఉంది. మొన్న కూడా కొన్ని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక సంస్థ పైన దాడి చేస్తే అక్కడ జీఎస్టీకి సంబంధించిన కుంభకోణం బయటపడిందని చెప్పి చెప్తున్నారు. అది కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించింది అని చెప్పి చెప్పడంతో ఇవన్నీ కూడా అనుమానాస్పదమైనటువంటి వార్తలుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరికి సంబంధం ఉంది, ఆ కుటుంబ సభ్యులకు వీళ్ళకు ఉన్నటువంటి బంధం ఏంటి అనేది కూడా తెలియరావాల్సి ఉంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ విచారణలో కావచ్చు, ఆ నివేదికలో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఆ పేర్లకు వీళ్ళకి ఏంటి సంబంధం ఉండబోతుంది, అది కుటుంబ సంబంధమా లేకుంటే జనరల్గా ఉండేటువంటి బంధుత్వమా లేకుంటే వాళ్ళ వ్యాపారాలు వీళ్ళ వ్యాపారాలు బంధువులైనప్పుడు కూడా వేరువేరుగా ఉంటాయనేటువంటి అంశం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా అధికారులు అధికారికంగా చెప్పినా లేదంటే బయటకు వచ్చేసి విచారణ తర్వాత కవిత ఏమైనా మాట్లాడితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు అర్చన. అయితే రాజు, ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చిందో వెంటనే కేసీఆర్ కవితను పిలిచారు. ఆమెను ఈ విషయంలో ఎందుకు తలదూర్చావంటూ ఆమెను మందలించారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమక్రమంగా ఎలా వెళ్తూ వస్తోంది ఈ కేసు? అలాగే మరి కవిత దీని నుంచి తప్పించుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు రాజు? కవిత తప్పించుకోవడానికి ఉన్న అవకాశాలు అనేది చెప్పడం సాధ్యం కాదు. ఒకటి. రెండవది, కేసీఆర్ మందలించాడా లేదా అనేది ఒక భాగం అయితే అసలు ఆ స్కామ్లో ఆమె పేరు ఛార్జ్ షీట్లో ఎప్పుడైతే ఆమె పేరు వచ్చిందో అప్పుడు ఆమె ఫైనల్గా దోషిగా తేలిందనేది మనం క్లారిఫై తీసుకోవాల్సిన అవసరం ఉంది. సహజంగా ఇంట్లో జరిగేటువంటి అంశం, ఎందుకంటే ప్రభుత్వానికి ముడిపడేటువంటి అంశం కాబట్టి సహజంగా ఆమెను మందలించడం కాబట్టి జనరల్గా ఒక ఎమ్మెల్యేనే, సంబంధం లేని ఎమ్మెల్యేనే ఒక పార్టీకి సంబంధించిన నాయకులు ఏమైనా తప్పు చేస్తేనే పార్టీ అధినేతగా ప్రభుత్వ అధినేతగా మందలించేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. అందులో స్వయంగా తన కూతురు, సో తనకు తెలియకుండా ఇటువంటి వ్యాపారాలు చేస్తుందా అనేది కూడా ఒక అనుమానించాల్సినటువంటి విషయం. సో ముఖ్యమంత్రి కూతురుగా ఉండి, కేసీఆర్ కూతురుగా ఉండి ఆమె ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నప్పుడు అందులో ఢిల్లీ స్థాయిలో వ్యాపారం అంటే అది కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు కుటుంబానికి తెలియకుండా చేస్తుంది అనుకోవడం హాస్యాస్పదం అవుతుందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు కవితకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, కవితకు సంబంధించినటువంటి సాక్ష్యాలు కానీ ఏ రకంగా బలంగా ఉన్నాయి, ఆ సాక్ష్యాలకు సంబంధించినటువంటి ఆధారాలు నిజంగా నిరూపితమైతే కవిత పరిస్థితి అరెస్ట్ చేయడానికి సాధ్యమవుతుందా, లేకుంటే ఏమన్నా లూప్ హోల్స్ అడ్డు పెట్టుకుని ఆమె ఒక మహిళ కావచ్చు, లేకుంటే ఎమ్మెల్సీ అనేటువంటి అంశం కావచ్చు, లేకుంటే ఇంకా ఆ కారణంలో తనను బలవంతంగా ఇరికిచ్చారని చెప్పేసి న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహా ఏమైనా ఉంటే దాని ద్వారా ఏమైనా బయటపడే అవకాశం ఉంటుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది అర్చన. అయితే ఢిల్లీలో ఈ కేసుకు సంబంధించి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులను, సిసోడియా లాంటి వాళ్ళని వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి కవిత పేరు కూడా ఛార్జ్ షీట్లోకి ఇప్పుడైతే వచ్చింది. మరి దానికి తోడు ఇప్పుడు మనం అనుకుంటున్న కేవలం ఈడీ రైడ్స్ మాత్రమే కాదు, ఐటీ రైడ్స్ కూడా దీనికి తోడయ్యాయి. సో మరింత పట్టు బిగిసే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థులు దీనిపై మరింత పట్టు బిగించే అవకాశాలు, దీనిపై మరింతగా ఆరోపణలు చేసే అవకాశాలు మరింత పెరిగాయి అనుకోవచ్చా రాజు? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఈడీఏ కాదు, ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఈడీ ఒకటి, సిబిఐ, అదేవిధంగా ఐటీ 3 సంస్థలు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే లొంగిపోయినటువంటి రాఘవ్ కావచ్చు, సిసోడియా కావచ్చు, మిగతా వ్యక్తులు ఎవరైతే మాగుంటకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే లొంగిపోయారు, అప్రూవర్గా మారారు అనేది బయట జరుగుతున్నట్టు ప్రచారం. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, సాక్ష్యాల నేపథ్యంలోనే మిగతా వ్యక్తులను కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఢిల్లీ ముఖ్యమంత్రికి కేజ్రీవాల్ కూడా ఇందులో సంబంధం ఉంది, ఆయన ప్రోద్బలంతో ఇవన్నీ జరిగాయని చెప్పేసి కూడా ఇంకోవైపు ప్రచారం జరుగుతూ ఉంది. సో అక్కడ అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి ఆధారాలు, సాక్ష్యాలను అడ్డం పెట్టుకొని మాత్రమే ఈడీ విచారణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈడీ, ఐటీ, అటు సిబిఐ 3 సంస్థలు ఏకకాలంలో విచారణ కొనసాగుతూ ఉంది. ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఈ యొక్క కేసును మరింత స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది ఒక అంటే ఆమె చుట్టూ ఒక ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి కూడా మనం క్లారిఫైకి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రాజకీయాలతో సంబంధం లేదు, ఒత్తిళ్లతో సంబంధం లేదు, ఇది పొలిటికల్ కాదు, స్వచ్ఛంద సంస్థగా, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఈడీ, సిబిఐ, ఐటీ సంస్థలు తమ చేసుకుపోయే పనిలో భాగంగా అనుకుంటే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రచారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, జరుగుతున్నటువంటి నేపథ్యం ఇవన్నీ చూస్తే కూడా కేసు మాత్రం చాలా సీరియస్గా వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా కవితను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో అదే కనుక జరిగితే ఎటువంటి పరిణామాలు తీసుకుంటుంది రాష్ట్రంలో, అదేవిధంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఎందుకంటే ఆమె డిమాండ్కి అనుకూలంగా మేము డిమాండ్ చేస్తేనే ఆమెను అరెస్ట్ చేశారని కాంగ్రెస్ చెప్పుకోవడానికి, మేము బీఆర్ఎస్ వేరు కాదు, ఎవరికి వారు అన్నటువంటి పద్ధతుల్లో ఎన్నికలకు పోవాలనుకుంటే ఆమె అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని బీజేపీ కూడా క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే
కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆయన కుటుంబం మీద కక్ష కట్టారు, రాజకీయ పరంగా ఇబ్బందులు పెట్టేందుకు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు బీఆర్ఎస్ కూడా దాన్ని క్యాచ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఇవన్నీ జరగాలన్నా మనం మాట్లాడుకున్న మాటలను కూడా వాస్తవ పరిస్థితిలోకి పోవాలంటే ఖచ్చితంగా కవితకి అరెస్ట్ అనేది అవుతుందా లేదా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థల మీద ఈడీ సంస్థ, ఐటీ కావచ్చు, వీళ్ళందరి మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానం చెప్తుందా లేకుంటే ఇంకా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా, వాళ్ళకి ఏ అనుమానం ఉన్నా చిన్న అవకాశం. మరిన్ని వివరాలు తీసుకున్నాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. కవిత ఇంట్లో నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్న ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారులు ఈడీ అధికారులతో కలిసి సోదాలు చేస్తున్నారు. దీంతో ఆమె ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 4 బృందాలుగా ఏర్పడిన ఈడీ ఐటీ అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలను ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఆమె భర్త వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె సహాయకుల ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ స్కామ్ లో తనపై చర్యలు తీసుకోవద్దని కవిత వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి అయితే వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారులు ఈడీ అధికారులతో కలిసి సోదాలు చేస్తున్నారు. దీంతో ఆమె ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 4 బృందాలుగా ఏర్పడిన ఈడీ ఐటీ అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలను ఆరాధిస్తున్నారు. అదేవిధంగా భర్త వ్యాపార లావాదేవీలపై కూడా ఆరాధిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె సహాయకుల ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ లో తనపై చర్యలు తీసుకోవద్దని కవిత వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారులు ఈడీ అధికారులతో కలిసి సోదాలు చేస్తున్నారు. దీంతో ఆమె ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 4 బృందాలుగా ఏర్పడిన ఈడీ ఐటీ అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలను ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఆమె భర్త వ్యాపార లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె సహాయకుల ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ లో తనపై చర్యలు తీసుకోవద్దని కవిత వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.